أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما اللهم ربي زدني علما آمين أستغفر الله ربي من كل ذنب وأتوب إليه. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల ప్రశంసలు సకల స్తుతులు స్తోత్రాలు కేవలం అల్లాహకే చెందుతాయి. సోదరులారా, నాకు ముందుగా ఈ అవకాశ భాగ్యాన్ని కల్పించిన అల్లాహ్ సుబ్హానహు తాలాకి కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేటి నా అంశం తౌబా ఇస్తగ్ఫార్. పశ్చాత్తాపం. అరబ్బీలో దీనిని తౌబా అంటారు. సోదరులారా, ఇస్లాం ధర్మంలో ఒక పుణ్యం చేయాలనుకుంటేనే ఒక పుణ్యం కర్మల పత్రంలో వ్రాయబడుతుంది. అలాగే ఒక పుణ్యం కనుక చేస్తే వారి కర్మల పత్రంలో 10 పుణ్యాలు వ్రాయబడతాయి. అలాగే ఒక పాపం చేయాలనుకుంటే అనుకున్నంత మాత్రాన ఆ పాపం వ్రాయబడదు. అలాగే ఒక పాపం చేస్తే కనుక ఒక పాపమే వ్రాయబడుతుంది. అదే పుణ్యాలు చేస్తే ఒక పుణ్యం చేస్తే 10 పుణ్యాలు వ్రాయబడతాయి. అల్హమ్దులిల్లా, అల్లాహ్ కరుణామయుడు. సోదరులారా, కిరామిన్ కాతిబిన్ అనే 2 దైవదూతలు ఎల్లప్పుడూ కూడా మన కర్మలు రికార్డ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి సోదరులారా, మానవ సహజమైన బలహీనతల కారణంగా మనిషిలో పాపాల దుష్ట భావనలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి పాపము లేదా తప్పు అంటే ఈ భూమి మీద మరియు పరలోకంలో ఒక తప్పుకు తగిన శిక్షను నిర్ణయించిన ఎడల దానిని పాపము లేదా తప్పు అంటారు. సోదరులారా, పాపం చేశాక మనసులో పశ్చాత్తాప భావం కనీసం జనించకపోతే అది చాలా ప్రమాదకరం. సోదరులారా, మానవ సహజమైన బలహీనతల కారణంగా తప్పు చేయడం మానవ సహజం. అలాగే తప్పులను మన్నించడం దైవత్వ సహజం. యవ్వనంలో తౌబా. మనిషి హృదయంలో పాపపు కోరికలను ఆ దైవం పుట్టించాడు. అలాగే దైవానికి భయపడాలన్న తలంపును కూడా పుట్టించాడు. అందులోనే ఉంది మనిషికి పరీక్ష. కానీ అల్లా దయ మరియు నిరంతర సాధన ద్వారా ఆ దుష్ట భావాలు బలహీనపడి తిరిగి ఆ కోరికలు మనిషిని జయించలేకపోతాయి. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు తాలా మనసు, షైతాన్ అనే 2 విష పదార్థాలను పుట్టించాడు మనిషిలో. అవి మనిషిని ఇబ్బంది పెట్టి హాని కలిగిస్తాయి. అవి మనిషిని నరకాగ్ని వైపుకు ఈడ్చాలనుకుంటాయి. మనసు, షైతాన్ అన్నమాట. అలాగే ఈ రెండింటికి విరుగుడు కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా అత్యంత ఘనంగా పుట్టించాడు. అల్హమ్దులిల్లా. విషం పుట్టించి దానికి విరుగుడు పుట్టించకపోవడం అనేది అల్లాహ్ యొక్క యుక్తికి విరుద్ధమైన విషయం. కాబట్టి సోదరులారా, ఆ విరుగుడు కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా ఎంత శక్తివంతమైనదిగా పుట్టించాడంటే వెంటనే విష ప్రభావం విరిగిపోతుంది. అల్హమ్దులిల్లా. ఆ విరుగుడే ఇస్తగ్ఫార్, తౌబా అంటారు. అంటే విరుగుడుగా తౌబాని పెట్టాడు అల్లాహ్ సుబ్హానహు తాలా. కాబట్టి సోదరులారా, ఎప్పుడైనా మనోవాంఛలు అనబడేవి కాలసర్పంలో కాటు వేస్తే వెంటనే ఈ విరుగుడిని పఠించాలి ఇన్షాల్లా అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ విధంగా సెలవిచ్చాడు. అస్తగ్ఫిరుల్లాహ రబ్బీ మిన్ కుల్లి జంబి వఅతూబు ఇలైహ్. ఇలా అంటే ఆ విషయం అంతటి హరించి వేస్తుంది. కాబట్టి సోదరులారా, విషము విరుగుడు రెండూ కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా సృష్టించి ఉంచాడు. ఇదే అల్లాహ్ యొక్క అపూర్వమైన సృష్టి మహత్కార్యము మరియు మహాత్యం. సోదరులారా, పాపం చేసే సామర్థ్యం లేని మనుషులకు ఖలీఫాలుగా చేసే అర్హత కూడా లేదన్నారు. ఎందుకంటే అతను దైవదూత అయిపోతాడు పాపం చేయకపోతే గనక. మనిషి అనేవాడు పాపం చేస్తాడు. పాపం చేసే సామర్థ్యం కానీ అర్హత లేని వారిలో దైవదూతకి లేవు గనక. కాబట్టి సోదరులారా, మనిషిలో పాపం చేసే సామర్థ్యాన్ని దేవుడు పొందుపరిచాడు. అది మనిషికి పరీక్ష అన్నమాట. దైవదూతలకి లేదు, పరీక్ష లేదు వారికి. అందుకే అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదం, హవ్వ అలైహిస్సలాం వారి చేత ఒక తప్పు చేయించాడు. అల్లాహ్ అభిష్టం లేకుండా ఏ పని కూడా జరగదు.
కనుక ఆదం అలైహిస్సలాం వారి చేత తప్పు చేయించి ఎలా వేడుకోవాలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు నేర్పించాడు. రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇల్లం తగ్ఫిర్ లనా వతర్హంనా లనకూనన్నా మినల్ కాసిరీన్. సూర ఆరాఫ్ 23వ ఆయతలో ఉంది. సోదరులారా, ఓ మా ప్రభు, మాకు మేము అన్యాయం చేసుకున్నాం. నీవు గనక మమ్మల్ని మన్నించకపోతే, కరుణించకపోతే నిశ్చయంగా మేము సర్వనాశనం అయిపోతాం. కాబట్టి ఆ విధంగా ఆదం హవ్వ అలైహిస్సలాం వారు చేసిన ఆ తప్పుకి విరుగుడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. అంటే ఎలా దువా చేయాలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేర్పించాడు. కాబట్టి సోదరులారా, ఈ తౌబా అంటే పశ్చాత్తాపాన్ని సాధారణంగా 2 పదాల్లో వినియోగిస్తారు. కానీ తౌబా అనేది 3 వస్తువుల మిశ్రమం. ఇది అందులో ఒకటి ఇస్తగ్ఫార్ అంటే క్షమాభిక్ష అన్నమాట. 2 తౌబా పశ్చాత్తాపం. 3 ఆ తౌబా వైపు వెళ్ళే దారే ఇస్తగ్ఫార్. కాబట్టి సోదరులారా, ఈ 3 విషయాలు సమ్మేళనం కానంత వరకు కూడా ఆ తౌబా అనేది పరిపూర్ణం కాజాలదు. అంటే జరిగిన పాపానికి పశ్చాత్తాపం, సిగ్గుపడాలి వెంటనే. రెండోది, జరిగిన పాపాన్ని వెంటనే విడిచిపెట్టాలి. అలాగే మూడోది ఏంటంటే భవిష్యత్తులో ఆ పాపాన్ని ఇక మీదట చేయను అని దృఢ నిశ్చయానికి రావాలి. కాబట్టి సోదరులారా, అప్పుడే ఆ తౌబా చేసుకున్న వ్యక్తి పాపం నుండి పవిత్రుడవుతాడు. అప్పుడు అతని పశ్చాత్తాపం అనేది అంగీకరించబడి ఇక్కడ అల్లాహ్ దయ వలన ఆ వ్యక్తి తప్పు చేశాడు, క్షమించబడింది అని కర్మల పత్రంలో వ్రాయకుండగా ఆ పాపాన్ని వెంటనే పూర్తిగా తొలగించి వేయడం జరుగుతుంది. అల్హమ్దులిల్లా. కాబట్టి సోదరులారా, పరలోకంలో ఫలానా దాసుడు ఈ నేరం చేశాడనే ప్రస్తావన కూడా అక్కడ ఉండదు ఇస్తగ్ఫార్ చేసిన వాళ్ళకి. కాబట్టి సోదరులారా, తౌబాకి 3 షరతులు ఉన్నాయి. ఒకటేంటి, మనసులో పశ్చాత్తాపడడం. రెండోది ఏంటి, వెంటనే పాపాన్ని విడిచిపెట్టడం. మూడోది ఏంటంటే ఇక మీదట ఎన్నడూ కూడా పాపం చేయనని దీక్ష పూనుట. కాబట్టి సోదరులారా, ప్రతి మనిషి అన్ని పరిస్థితుల్లోనూ ఇస్తగ్ఫార్ చేయవచ్చు. ఉదాహరణకి తప్పు జరిగినప్పుడు, మనసులోనే ఏదైనా దుష్ట ప్రభావం జనించినప్పుడు, లేక ఆరాధనలో లోపం ఏర్పడినప్పుడు, లేదంటే అది ఏ రకమైన తప్పు జరిగినా వెంటనే ఇస్తగ్ఫార్ చేయాల్సి ఉంటుంది. మరియు ఇలా అనాలి, అస్తగ్ఫిరుల్లాహ రబ్బి మిన్ కుల్లిన్ జంబు వాతు బిలై. దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఇలా అన్నారు, సోదరులారా, ఇస్తగ్ఫార్ చేసిన వ్యక్తి మొండికేసే వారి జాబితాలోనికి రాడు అని అన్నారు. కాబట్టి సోదరులారా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇస్తగ్ఫార్ అనేది మనం చేస్తూనే ఉండే ప్రయత్నం చేస్తుండాలి. ఒకవేళ ఏదైనా పని మానుకోకపోవడం సాధ్యం కాకపోతే వెంటనే ఇస్తగ్ఫార్ అనేది మాత్రం మానకూడదు. కాబట్టి ఈ తౌబా అనేది చాలా ఉత్తమమైనది. కాబట్టి సోదరులారా, శైతాన్ అనేవాడు ఒక పరీక్ష. శైతాన్ మనిషికి బ్రతికున్నంత కాలం కూడా అతన్ని మార్గభ్రష్టత్వం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషికి మరణకాలం వచ్చే వరకు కూడా తౌబా స్వీకరిస్తూనే ఉంటాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క ఘనతపై ప్రమాణం చేశాడు. అల్లాహు అక్బర్. కాబట్టి సోదరులారా, నా గౌరవం సాక్షిగా నేను ఆదం సంతానం కోసం తౌబా ద్వారాన్ని కూడా అతని శరీరంలో ఆత్మ ఉన్నంతకాలం తెరిచే ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. అల్లాహు అక్బర్. కాబట్టి సోదరులారా, మనందరినీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఆ తౌబా ద్వారాన్ని తెరిచి మన తప్పులను క్షమించి మనందరినీ కూడా స్వర్గంలో జన్నతుల్ ఫిర్దౌస్ స్థానాన్ని ప్రసాదించాలని దువా చేస్తూ ఇంతటితో నా అంశాన్ని ముగిస్తూ ఆఖిర్ దావాని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.